మీరు గత 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే మణిపూర్లో భారీ అల్లర్లు చెలరేగుతూ ఉన్నాయి కదా. సో దీంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూడా చాలాసార్లు విమర్శించిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం మరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఇంపాల్ వెళ్ళారనమాట, అదే మణిపూర్ వెళ్ళారు. సో ఫస్ట్ ఇంపాల్లో దిగారనమాట. సో ఇంపాల్లో ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ మంచి స్వాగతం లభించింది. సో దాని తర్వాత అక్కడ నుంచి మరి ఎవరైతే ఈ అల్లర్లలో మరి బాధితులు ఉన్నారో వాళ్ళని కలుద్దామని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారు వెళ్తాం జరిగిందనమాట. అయితే అక్కడ నుంచి మరి ఇంపాల్ దగ్గర నుంచి మరి హెలికాప్టర్కి అనుమతి లేదు, ఎందుకంటే అక్కడ భారీ వర్షాలు కురుతున్నాయి కదా. సో అందుకని చెప్పేసి హెలికాప్టర్కి అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడ నుంచి 65 కిలోమీటర్స్ రోడ్డు మార్గంలోనే వెళ్ళారనమాట. సో రోడ్డు మార్గంలో వెళ్ళి ఎవరైతే మరి అల్లర్లో బాధితులు ఉన్నారో సో వాళ్ళందరం కూడా కలిశారు, వాళ్ళందరం కూడా పరామర్శించి దాని తర్వాత ఒక సభలో అయితే మాట్లాడారు. మరి ఆ సభలో మాట్లాడింది ఏంది భయ్యా అంటే, ఒకటే, మణిపూర్ మనకి ఇండియా మొత్తానికి కూడా ఒక మణి లాంటిది. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మణిపూర్లో ఇప్పటివరకు ఏవైతే అల్లర్లు జరిగినాయో సో ఇవన్నీ కూడా ఇప్పుడు తగ్గుముఖం పట్టినాయి. సో ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలో ఒక శాంతి అయితే నెలకొంది. సో దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చారనమాట. సో మరి దాని తర్వాత మరి ఎవరైతే ఈ అల్లర్లో బాధితులు ఉంటారో సో ఎవరైతే మరి దీంట్లో నివాసాలు కూడా కోల్పోయారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్గా నివాసాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారనమాట.